విజయం వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2029లో ఇవే ఫలితాలు మీకు రావాలి అంటే మీరు ఈ 3 సంవత్సరాల్లో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మీరు ఆలోచించినప్పుడే ప్రజలకు మంచి తీర్పు, మంచి పనులు మీరు చేసినప్పుడే ప్రజలు మీకు ఈ తీర్పిస్తారు. మీరు ప్రజలకు ఇవ్వడం కాదు. ఇక్కడ చూడండి ఇంకా ఏమేం మాట్లాడిన ఆయన చూడండి. రెబల్స్ గెలిచిన 808 కలిపి మొత్తము 8,335 పంచాయతీ ఎన్నికలు పార్టీ కైవసం చేసుకుంది. అట్లనే ఒకసారి పైన చూడండి 12,700 పంచాయతీ ఎన్నికల్లో 7,527 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారంట. కాంగ్రెస్ ఎలాంటి అభ్యర్థులను బలపరిచిందో మనం చూసినాం కదా. ఒక 2-3 ఎమ్మెల్యేలు అయితే అసలు సోయ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఇతర పార్టీలకు వేస్తే నేను చచ్చినంత ఒట్టు అని, లేకపోతే ఇంకొక ఆయన అంటాడు వేరే పార్టీలో గెలిస్తే ఎమ్మెల్యే సహాయ నిధికి రావాలి కాబట్టి, ఎమ్మెల్యే దగ్గరికి రావాలి కాబట్టి వస్తే ఆ ఎమ్మెల్యే సస్తాడు, ఆ సర్పంచ్ చస్తాడు. అట్లా వాళ్ళకి సోయ లేకుండా మాట్లాడినరు. అయితే రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముందుగా నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నీ పార్టీలో ఉన్న మంత్రులు ఏం మాట్లాడుతున్నారో నువ్వు ఆలోచించు ఫస్ట్. పెద్దలు ఒక మాట అంటారు చూడుర్రి, ముందు ఇల్లు గెలువు తర్వాత రచ్చ గెలువు అని. ముందు నీ పార్టీని నువ్వు సరి చేసుకో. ఇక్కడ ఏమంటున్నారంటే ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థులే గెలిచిరంట. అంటే ఎమ్మెల్యేలు ప్రజలు బ్లాక్మెయిల్ చేయడము, ప్రజల్ని మీరు ఇట్లానండి అట్లానండి అని చెప్పడము, ఇదా ప్రజలను బలపరచడం? లేకపోతే సర్పంచ్ అభ్యర్థులను బలపరచడం? సర్పంచ్ అభ్యర్థులకు మీరు ఇచ్చే హామీ ఏంటి? ఎట్లయినా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కంపల్సరీ నేను నిలబెట్టిన అభ్యర్థికే ఓట్లు వేయాలి అని అట్లనా మీరు ప్రజలతో మాట్లాడేది? సో అయితే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీకు గెలుపు రాలేదు. ఇక జరగబోయే ఈ 3 ఏళ్ల పరిపాలన మీద మీకు తీర్పు వచ్చింది. ఈ 3 ఏళ్ళు పరిపాలన బాగుంటేనే 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అప్పుడు ప్రజలిచ్చే తీర్పును ఇంత విజయోత్సవంగా మీరు చెప్పాలి రేవంత్